మంత్రి శేఖరుడే నేను చిత్తూరు జిల్లా చిన్న నవాబుకు జాబు రాశాను మన తూర్పు దేశమందుల కపిట్టాలకు జాబు రాశాను పరమట దేశము పారింగ బిడ్లకు జాబు రాశాను బేసు బేసు రాజాబు రాసేదా మంత్రి శేఖరుడా నేను పాండవ పెదనైనా మదనపల్లి జేరిపి మారిపోయినావంటలే మాకు తెలుసు. మరి మా సాటి కళాకారుడైన మా తండ్రితో సమానమైన ఎర్రజరువుపల్లి వాస్తవులు గోపిదిన్ని నరసింహులన్న గారు కూడా కళాకారులు ఆశీర్వదించి నీకేం లేదు లేరా వస్తారు లేవే మా కాళ్ళు ఇప్పుడు నిలవాలేక ఆయన నిలిపిండు 10 మంది సభలు ఈ ఒక ఊరే కాదు నరసింహన్న యాటికొచ్చినా కానీ తన బిడ్డల వలె భావించి ఎంతో కొంత మాకు సహాయం చేస్తూ ఎక్కడన్నా ప్రోగ్రాములు వచ్చినా కానీ మీరే రావాలని కోరుతుంటారు. కాబట్టి వారికి కూడా మా కళాకారులు ప్రతి ఒక్కరి అందరి తరపున ఒక పెద్ద కళాకారునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయ్యా మహారాజా, ఎల్లరాజుకు జాబు రాసి ఉన్నావేమిరా? ఎల్లరాజులకు జాబులు రాసి పంపి ఎల్లరాజులు వచ్చి ఉన్నారా? అందరూ వచ్చినారు. మరి మన యొక్క గురుములు పట్ల వారుగా వచ్చి ఉన్నారా? ఈ 108 మేటి పాలెంబలలో అవును 76 దేశపు రాజులలో అవును మన గురమున బట్టి సవారి గావించగల గరుడు ఒక్కరు కూడా లేరు. మహామంత్రి ఎంత ఆనందం అవుతున్నది కదా. దుడ్లు కొడతాను. హ్యాపీ బర్త్డే భరత్, హ్యాపీ బర్త్డే భరత్. ఏముండ్రా భరత్ పుట్టినరోజు అంటే నాకు 50 రూపాయలు ఇచ్చినాడు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ భరత్. ఓకే థ్యాంక్ యూ బ్రో. చాలా ఇక్కడ వాళ్ళకు ఏంది నువ్వు పాడింది మర్యాదకి చెప్పు. ఇట్లా అంటే ఎవరికి వినపడదు అనుకుంటువా? నువ్వు దేవురా కరెక్ట్ గా పాడు. చాలా సంతోషమాయేను నా మనసు, చాలా సంతోషమాయేను. సంతోషమాయేను నా మనసు ఎప్పుడు చాలా సంతోషమాయేను. మహామంత్రి, మన గురుమును పట్టనటువంటి రాజులకు శిక్షలు వేయగల కదా. ఏ విధంగా వేయవేయారా వాళ్ళకెయ్యారా శిక్షలు వేయ. ఈ విధముగా ఎల్ల రాజులకు శిక్షలు వేయము. నీ ఆజ్ఞ ప్రకారమే ఎల్ల రాజులకు శిక్షలు ముగించానప్పా. శభాసర మహామంత్రి. మరి ఎల్ల రాజులకు జాబు రాశానంటున్నావు కదా. అవును. మళ్ళీ ఎల్ల రాజులకు జాబు రాసి ఉన్నాను. మరి అందరూ విచ్చేసి ఉన్నారేమిరా? అన్ని ఆయనకేనే. ఇల్లు గుల్లిపోగుల బుద్ధులు చూపిస్తారు. ఎవరిదన్నా పుట్టినరోజా? దొంగనాయన్లు గుల్లిపోగులు.
మహామంత్రి అప్పా ఎలా రాజులు విచ్చేస్తూ ఉన్నాను. అవును. ఎవరైనా మిగిలిపోయిన వారు ఉన్నారా, లేక ఏమైనా తప్పించి ఉన్నావా, తప్పులు రాసి ఉన్నావా? ఒకసారి జాబులు సరిచూడుము. ఇంకా చూద్దాం పో. ఉమ్. 2 ఏమిరా 2 1 4 18 ఆ? 18 1 4 66 66 1 3 19. ఏయ్, ఆ, ఇంకా 2 రాజులు ఉన్నారు. 2 రాజులు మిగిలిపోయి ఉన్నారా? దక్షిణ దేశం రామచంద్రకోట పరిపాలన చేయుచున్న అవును. భూపతిరాజు కుమారులైన సూర్యచంద్ర మహారాజు ధరణిచంద్ర మహారాజు 2 అన్నదమ్ములు ఉండారప్ప. శబాస్. మరి అయినను వారికి కూడా ఇదే విధంగా జాబులు రాసి, అవును. ఒకవేళ గురుమును పట్టిన బహుమతులు, అవును. ఒకవేళ గురుమును పట్టలేకపోయిన శిక్షలన్నీ మరొక ఆహా. వారు కూడా జాబులు రాయము. అలాగనే రాసి పంపిస్తాను. వెళ్ళు. సరే. ఏయ్ జాబు రాసదా మంత్రి చేతురుడే నేను. సూర్యచంద్రునికి ధరణి చంద్రునికి జాబులు రాసదరా. దక్షిణ దేశము రామచంద్రుకే జాబు రాసదరా. జాబులెత్తనా మంత్రి చేతురుడే సూర్యచంద్ర మహారాజుకే, సూర్యచంద్ర మహారాజుకే. జగదభిరామ కవి కుల సోమ చరణములి అవయా రామ కరుణని చూపవయా. సాధిని నాతిగా చేతివయ్యా.
రామచంద్ర. అరువుల బిరతి మురిపించుతీదని అరణ్య మాడిన కళ్యాణ రామ శరణములీయవయ్యా రామ కరుణని చూపవయ్యా జగదబిర ఒకటే మాట ఒకటే బాణము ఒకటే సత్యాన్ని సాటిదివయ్యా సుజనల నన్నది ప్రజనలో రాసి ఆచేతమూటివి నీవేనయ్యా శరణములీయవయ్యా రామ కరుణని చూపవయ్యా జగదబిరా కాంతన విడసి కానలగేగి ఎంతో వేదన సందిదివయ్యా అరువులో బిరది మురిపించుతీదని అరణ్య మాడిన కళ్యాణ రామ శరణములీయవయ్యా రామ కరుణని చూపవయ్యా జగదపి రామ రవికుల తోమ శరణములీయవ